హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం బ్యాచిలర్ స్టైల్లో సాంబార్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఓకేనా? దీనికి మనకి ప్రజెంట్ మన దగ్గర ఎక్కువ ఉండవు కదా, సో అందుకని చెప్పి చింతపండు నానేసుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్. అండ్ చిల్లీ, ఆనియను, పొటాటో అండ్ టమాటో. అండ్ ఇది ఆప్షనల్, మీ దగ్గర ఉండొచ్చు ఉండకపోవచ్చు, బట్ కొత్తిమీర. ఓకే, నెక్స్ట్ పప్పు కావాలి కదా అంటారు కదా, సో ఆల్రెడీ పప్పు పెట్టేశానండి. సో ప్రజెంట్ ఇలా అయింది. దీన్ని మనం ఇప్పుడు ఎనుకోవాలి, బట్ నేను ఏంటంటే మిక్సీ చేసేస్తాను ఈజీగా ఉండడం కోసం. సో అది ఎలానో చూపిస్తాను. చూసారా, ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని డైరెక్ట్గా దీంట్లో వేసేసుకోవడమే. సో వేసుకున్న తర్వాత దీన్ని తీసుకెళ్ళి డైరెక్ట్గా మిక్సీ మీద పెట్టేసేయడమే. సో ఇలా మిక్సీ వేసుకోవడమే. మనం ఇలా చేసేసుకుంటాం మిక్సీలో వేసుకొని. నెక్స్ట్ ఇదే కడాయిని యూజ్ చేస్తాను నేను. సో అదే కడాయిని కొంచెం క్లీన్ చేసి పెట్టేసాను అనమాట. నెక్స్ట్ మనం తాలింపు వేయాలి. సో మన ఇండక్షన్ ఆన్ చేద్దాం. ఇది కొంచెం వాటర్ ఫిల్ చేసిన తర్వాత ఆయిల్ పోద్దాం. డ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ఆయిల్ పోద్దాం. మనం ఫ్రీడమ్ వారి సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేస్తున్నాం. ఓకే, ఆయిల్ పోసి దీనిలోకి మనం పచ్చెనపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, జీలకర్ర వేద్దాం. వేసి ఇవి కొంచెం వేగనిద్దాం. ఓకే, నువ్వు చాట ఉండవే, కదులుతున్నావు. ఎక్కువ టైం పట్టదు, ఇంకా 1 మినిట్ కూడా పట్టదు, త్వరగానే ఉంది. అండ్ నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే కరివేపాకు వేస్తాం. మన దగ్గర కరివేపాకు ఉంది, ఇందాక చూపించలేదు. అయిపోయింది. వేసినాక మనం పచ్చిమిర్చి వేద్దాం. సో ఇది వేయగానే మనం ఆనియన్స్ కూడా వేసేద్దాం. ఇవి వేగినాక మీకు చూపిస్తాను. సో వీటితో పాటు ఇప్పుడు మనం టమాటా, వంకాయలు ఎవరైనా ఉంటే వంకాయలు కూడా వేసుకోవచ్చు, మునక్కాయలు వేసుకోవచ్చు. మన దగ్గర అవన్నీ లేవు, నార్మల్గా. ఓకే, ఇది కొంచెం స్మాష్ అయినాక, కొంచెం వేగినాక మీకు మళ్ళీ చూపిస్తాను. అంతలోకి మనం చింతపండుని బాగా పిసుకుదాము. అది వేగుతూ ఉంటుంది. చింతపండు బాగా పిసికి అలా పెట్టుకుందాం. ఈ చింతపండు రసాన్ని ఇంకా దాంట్లో పోసేద్దాం. యాక్చువల్గా నేను కొంచెం పోస్తున్నాను, తర్వాత చూద్దాం. పులుపు అది చూసుకొని మనం అప్పుడు తినాలి.
పోసేసినాక ఇంకా ఒకసారి అలా తిప్పుకొని దీనిలోకి మనం ఉప్పు, పసుపు, కారం వేసుకుందాం. ఓకే, పసుపు కొంచెం వేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఉప్పు కొంచెం వేస్తున్నాను, తర్వాత చూద్దాం. నేను కల్లుప్పు వేస్తున్నాను ప్రజెంట్, నా దగ్గర కల్లుప్పు ఉంది. సో అది వేసాను. అండ్ నెక్స్ట్ కారం, బోర్డు కారం. సో వేసాను కారంగా, ఇంకొంచెం ఎక్కడ వేస్తున్నా. సో ఇవన్నీ వేసి అలా కాసేపు ఇవి కొంచెం ఉడుకుతాయి అన్నమాట. కొంచెం ఈ వాటర్లో ఇదొకటి. సో 5 minutes అలా ఉంచినాక మనం అప్పుడు పప్పు వేసుకోవడమే. సో ఇది చూడండి, ఇలా బాగా ఇదైంది, కొంచెం ఉడికింది లైట్గా. మనం దీంట్లోకి పప్పు వేసుకుందాం. మిక్స్ చేసి పెట్టాం కదా, దాన్ని వేసేసుకుందాం. సో వేసుకొని నెక్స్ట్ మనం వాటర్ పోసుకుందాం. ఇది సరిపోదు, ఇంకో గ్లాస్ పోద్దాం. సో ఇలా వాటర్ వేసుకున్నాను నేను. ఇలా కొంచెంసేపు ఆగింది అనుకో, ఇది తెల్లుతాయి, అప్పుడు మీకు మళ్ళీ చూపిస్తాను. సో ఆఫ్టర్ 15 minutes ఇది ఇలా వచ్చేస్తుంది. సో ఒకసారి టేస్ట్ చూసుకొని ఇంకా లాగిచ్చేయడమే. ఓకే ఫ్రెండ్స్, బాయ్. రెడీ, సాంబార్ రెడీ, సాంబార్ రెడీ.